నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఒరిస్సాలోని నైని బొగ్గు గనుల కుంభకోణం సింగరేణి కాలేజు యాజమాన్యం చేసిందని ఆరోపిస్తున్న దానిలో 3 పార్టీలు 3 వెర్షన్లు చెప్తున్నాయి. ప్రజలను అయోమయంలో నెట్టేస్తున్నాయి. మొదటగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఇది నైని బ్లాక్లో టెండర్ల కేటాయింపు, ఇది మన మైనుల కేటాయింపులో టెండర్ల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పేర్కొంటూ పెద్ద ఎత్తున కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. దానిలో ఇప్పటికే 2 మేము బయట పెట్టాం, ఇంకా 10 ఉన్నాయి, వాటిని వరుసగా సీరియల్ వారి ప్రకటిస్తామంటున్నారు. ఈలోపు దీనిలో నైని గనుల కుంభకోణంలో జరిగిన లోపాలను ఉటంకిస్తూ చేసిన దానిలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బట్టి విక్రమార్క గారు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా కూడా రద్దు చేసామని ప్రకటించారు. దానికన్నా ముందు మొత్తం ఎపిసోడ్లు గమనిస్తే అసలు మాకు ఏం సంబంధం లేదు, నాకు గనుల శాఖ మంత్రిగా అది రావు, నాది రాయరావు ఫైలు, నాకు సమస్య లేదు, మేము అందులో ఎందుకు జోక్యం చేసుకుంటాం, ఇదంతా సింగరేణి కాలేజ్ అనేది పెద్ద సంస్థ, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది తప్ప నేను చేసేది ఏం లేదని చెప్పి గతంలో మన బట్టి విక్రమార్క గారు అన్నారు. సంబంధం లేదు, మంత్రి దగ్గరికి ఫైల్ రావన్నప్పుడు గతంలో కూడా మనం ఒకటి చూసాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి సినిమా టికెట్ల రేటు పెంచడం నాకు ఏం ప్రమేయం లేదు, నా దగ్గర ఫైల్ రాదు అని ఆయన అన్నారు. అంటే మరి ఈ క్యాబినెట్ మంత్రుల దగ్గర ఫైల్ పోతున్నాయా లేవా, అంత ముఖ్యమంత్రి గారు చూస్తున్నారా ఏమైనా అనుమానం కూడా ప్రజలకు వస్తుంది. అందుకని తర్వాత ఈ టెండర్ల రద్దు మేము చేశామని చెప్పి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు, ఇటు గనుల శాఖ మంత్రి బట్టి విక్రమార్క అంటున్నారు. మరి ఇందులో ఏమున్నది అంటే దాల్మే కుచ్ కాలా హై అన్నట్టు ఇద్దరు కూడా రద్దు చేసే అధికారం ఉన్నప్పుడు దానిలో నియంత్రించే అధికారం కూడా ఉంటుంది కదా. మరి అధికారం లేదంటున్నారు, మా దగ్గర ఫైల్ రావంటున్నారు, కానీ ఇప్పుడు టెండర్ల కుంభకోణంలో మేము రద్దు చేసాము ఇప్పుడే అంటారు. సైట్ విజిట్ అనేది ఇప్పుడే వచ్చిందా, గతంలో వచ్చిందా? హరీష్ రావు గారు ఆరోపిస్తున్నట్లు మన సైట్ విజిట్ అనేది నిన్న మొన్న వస్తే మరి అంతకుముందు ఏం జరిగింది ఇవన్నీ తెలవాలి కదా మనకైతే. ఈలోపు సందట్లో సడేమే అన్నట్టు మనకు కవిత గారు, కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు ఎవరైతే హరీష్ రావుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయనే ప్రధాన వాటా కోసం వాటాదారుల కొట్లాట కాదు, ఆయనే వాటాదారుల కొట్లాటలో ఉన్నాడు, వీడు కాంగ్రెస్ ప్రభుత్వంతో పంచుకోవడానికి వాటాల ఒప్పందం కుదరకపోవడం వల్ల ఇది బయట పెట్టాడని ఈమంటున్నది. అంటే ఇక చూడండి, ఒకరు అనుకోరు. ఈలోపు కిషన్ రెడ్డి గారు మాకు ఏం సంబంధం సింగరేణితోని, కేవలం అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నా కూడా మా వాటా తక్కువ అన్నాడు. ఎంత తక్కువ? 50%, 51% ఏమో మన రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే 49% కేంద్ర ప్రభుత్వానికి. 1% కలిపితే ఇటు తీస్తే సమానం అవుతారు, అటు అయితే ఒకటి ఎక్కువైంది, అంతే తేడా కదా, మాకేం సంబంధం లేదన్నారు. అనుకుంటూనే మళ్ళీ మేము అవి టెండర్లు ఆపడంలో మాది కూడా కీలక పాత్ర అంటున్నారు. నాకు అర్థం కాలే. అంటే మా సంబంధం లేదని వాళ్ళే అంటున్నారు, ఈ టెండర్ల కుంభకోణంలో మళ్ళీ సంబంధం ఉందని వాళ్ళు అంటున్నారు. మరి సైట్ విజిట్ అనే దాన్ని పెట్టడం, ఆ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎన్ని రోజులు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా లెక్క ఉండాలి కదా. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఈ 3 పార్టీలు డ్రామా ఆడుతున్నాయి. నేను 3వ పార్టీ డ్రామా ఏంటంటే, మొదటిదేమో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, మాకు ఏమీ సంబంధం లేదంటాడు, మేమే టెండర్లు ఆపినామంటాడు, దానికి అవసరమైన ఏర్పాట్లు చేశామంటే నిన్ననే కొత్తగూడెం వెళ్ళారు, ఏది గనుల పరిశీలనకు వెళ్ళారు, కార్మికులకు అన్యాయం జరగనివ్వమని అంటున్నాడు. మరి ఏ హోదాలో వెళ్ళారు? కేంద్ర మంత్రి హోదాలో లేదు కదా, కేంద్రానికి సంబంధం ఉంది కదా ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏం సంబంధం లేదంటే మంత్రులే మాకు ఫైళ్ళు రావాలంటారు, మళ్ళీ వాళ్ళే రద్దు చేశామంటారు. ఇక్కడ కూడా మనకు కొంత కనపడుతుంది. మూడవది, మరి బీఆర్ఎస్ పాత్ర ఏంటంటే గతంలో ఏం జరిగింది చెప్తూనే ఇప్పుడు ఇది జరిగింది అక్రమం అంటున్నారు కదా. గతంది కానీ ఇప్పటిది కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ టెండర్ ప్రక్రియలో జరుగుతున్న లోపాల గురించి ఇంకా వివరంగా చెప్తా అంటున్నారు కదా, వీలైన తొందరగా బయటపెట్టమని కోరుతున్నాను. ఎందుకంటే సుజన్ రెడ్డి పాత్ర ఏంది, మా ముఖ్యమంత్రి గారి బావమరిది అంటున్నారు, వారి కోసం ఇవన్నీ టెండర్ల నిబంధనలు మార్చారంటున్నారు. అట్లాగే ఎవరెవరితో ఆయన కింగ్ పిన్ అంటున్నారు, కింగ్ పిన్ అనే మాట బిగ్ బాస్ అంటున్నారు ఇప్పటిదాకా, కేసీఆర్ను కేటీఆర్ని ఇట్లా. అట్లానే మరి కింగ్ పిన్ అనే మాట పాడారు హరీష్ రావు గారు. ఈ కింగ్ పిన్ ఎవరు ఏమిటి అనేది తేల్చి పడేస్తాను, అక్కడెక్కడ హోటల్లో కూర్చున్నారు వీళ్ళని డ్రోన్ కెమెరాలో పైనుంచి తీస్తే ఎంత స్పష్టంగా వస్తుందో వీడియో, ఆ రకంగా మేమంతా గుట్టు విప్పుతామని హరీష్ రావు అంటున్నాడు. దానికి టైం అడుగుతున్నాడు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబులు వెళ్తున్నాయి, కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయిపోతారు చూడండి అని చెప్పి, ఒక దీపావళి పోయింది, రెండో దీపావళి కూడా మొన్న పోయింది, ఏం బాంబులు వేరు తుస్సుమన్నాయి బాంబులు అని వీళ్ళు అంటున్నారు. అంటే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడినాడో అట్లనే వీళ్ళు కూడా అతి త్వరలో బాంబులు వెళ్తున్నాయి మాట వాళ్ళే, కానీ కింగ్ పిన్ ఎవరు తెలుస్తాం, ఎక్కడ జరిగింది, ఎక్కడ ఒప్పందం జరిగింది, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న వివరాలు ఇంకా 10 ఉన్నాయి, 10లో 2 బయట పెట్టాం, ఇంకా 8 బయట పెట్టాల్సి ఉందని వీళ్ళు అంటున్నారు.
అందుకని ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన అవసరం ఈ మూడు పార్టీలో ఉన్నది. గతంలో ఏం జరిగింది, అప్పటికిప్పుడు తేడా అయింది. స్పష్టంగా కొంతవరకు హరీష్ రావు వివరించే ప్రయత్నం చేసిండు. అందులో లోపాలు ఉన్నాయని అదే పార్టీలో ఉన్న కవిత, కల్వకుంట్ల కవిత కూడా కార్మిక సంఘానికి చాలా రోజులు అక్కడ అధ్యక్షురాలుగా ఉన్నారు కనుక ఆమెకు కూడా కొన్ని విషయాలు తెలిస్తే కనుక ఆమె మాట్లాడిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇటుపక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఈ మూడు ప్రభుత్వాలు అంటే ఒకటి ప్రతిపక్షంలో ఉన్నది, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పుడేమైంది, ఇప్పుడేమైంది, ఎందులో లోపాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాంతోపాటు ప్రతిపక్షందేమో ఇంకా కుంభకోణాలు ఉన్నాయంటున్నారు కనుక వాటిని కూడా బయట పెట్టాల్సిన బాధ్యత మన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి. అట్లాగే వీటిలలో ఇంకా మళ్ళీ కవిత గారు కూడా కొన్ని వాస్తవాలు బయటపెట్టింది కనుక మరి వాటి సంగతి ఏంది, నిజంగానే హరీష్ రావుకి అందులో వాటా ఉన్నదా, ఇవన్నీ. అందుకనే ఈ మూడు ముక్కలాటలో ప్రజలు స్పెక్టేటర్స్ మిగిలిపోతున్నారు. సింగరేణి కాలస్లో జరుగుతున్న అన్యాయం, అక్రమాల గురించి ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలవాల్సి ఉంది. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా తప్పే అవుతుంది కనుక దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీలో అటు పక్క అధికారులు ఉన్నారు. ఆ కమిటీ వీలైన తొందరగా మన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే ఇప్పటిదాకా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పోరాటకరమైన మైండ్ గేమ్ రాజకీయాలు లేకుంటే డైవర్షన్ పాలిటిక్స్లకు మారుతాయి కనుక వీలైన తొందరగా సింగరేణి కాలేజీలో జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద ఈ కేంద్ర కమిటీని గుర్తించాల్సింది నేను కోరుతున్నాను.